క్రికెట్లో యాషెస్ సిరీస్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్ మహాసంగ్రామానికి ఉండే క్రేజే వేరు. 143 సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే ఈ సిరీస్కు యాషెస్ పేరు రావడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. 1982లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ ఓటమిని హైలైట్ చేస్తూ ఇంగ్లాండ్ మీడియా తీవ్రమైన కథనాలు ప్రచురించింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఈ పరాజయంతో చచ్చిపోయింది అంటూ స్పోర్టింగ్ టైమ్స్ రాసిన కథనం తీవ్ర సంచలనమైంది. ఆ బూడిదనే ఆస్ట్రేలియా తీసుకెళ్లింది అంటూ రాసిన కథనంపై అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవో బిగ్ ఛాలెంజ్గా తీసుకున్నాడు. మళ్లీ ఆ బూడిదను ఇంగ్లాండ్కు తీసుకొస్తానంటూ శపథం చేశాడు. దీంతో ఈ సిరీస్ యాషెస్ అని పేరు పెట్టారు. యాషెస్ అంటే బూడిద. అప్పటి నుంచి ఈ బూడిద కోసం పోరాటం సాగుతూనే ఉంది. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే యాషెస్ సిరీస్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ప్రాణం పెడతాయి. సిరీస్ ఆరంభానికి ముందే మాజీల మాటల యుద్ధం, మైదానంలో స్లెడ్జింగ్, ఇలా అన్ని మ్యాచ్లు కూడా రసవత్తరంగా సాగుతూ అభిమానులను అలరిస్తూ ఉంటాయి. ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు. దీంతో స్టేడియాలన్నీ హౌస్ఫుల్ అయిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యాషెస్ సిరీస్ వస్తుందంటే ఈ 2 దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే పండగ. ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా 5 టెస్టుల సిరీస్ యాషెస్ సిరీస్ జరగబోతోంది. శుక్రవారం పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే 2 జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. 2 రోజుల ముందే తుది జట్లను కూడా ప్రకటించేశారు. ఇదిలా ఉంటే ఆధిపత్యం విషయంలోనూ ఈ సిరీస్ ఎప్పుడూ హోరాహోరీనే. ఇరు జట్ల మధ్య సిరీస్ గెలుపోటముల రికార్డు అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు 73 యాషెస్ సిరీస్లు జరిగితే ఆస్ట్రేలియా 34 సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ 32 సార్లు విజేతగా నిలిచింది. కంగారూలు 6 సార్లు సిరీస్ను డ్రాగా ముగించి టైటిల్ను నిలబెట్టుకుంటే ఇంగ్లాండ్ ఒకసారి మాత్రమే నిలుపుకోగలిగింది. ఇక యాషెస్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డ్ డాన్ బ్రాడ్మ్యాన్ పేరిట ఉంది. బ్రాడ్మ్యాన్ ఈ సిరీస్లో 5028 పరుగులు చేశారు. యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ సృష్టించిన రికార్డ్ ఆ సిరీస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 1956 సిరీస్లోని ఒక మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్లో లేకర్ 10 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే నిజానికి యాషెస్ సిరీస్ గెలిచిన వారికి ఇచ్చే అన్ ట్రోఫీ 1998-99 సిరీస్లోనే పరిచయం చేశారు. వాటర్ ఫోర్డ్ క్రిస్టల్తో చేసిన అన్ ఆకారంలో ఉన్న ట్రోఫీని ఆ సిరీస్ నుంచే ఇస్తున్నారు. కాగా ఇప్పటి వరకు యాషెస్లో ఇంగ్లాండ్ ఎప్పుడూ ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయలేదు.